ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ₹2 కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈరోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్కి డిమాండ్ తగ్గిందని. కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసరం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రింగ్ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా. ఇది ఇప్పుడు కాస్ట్లీ, రేపు రాబోయే రోజుల్లో బ్రేక్ త్రూ వస్తుంది. నిద్రలేసి చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది. ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది. ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆ రోజులు వచ్చేసాయి. ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆ రోజులు వచ్చాయి. రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మేము తీసుకొచ్చే నిర్ణయం వల్ల అనేక మార్పులు తీసుకొస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నాం. ఈ నెలలో 400 ఇస్తాం.